రెడ్డి సర్కార్ పేదల ఇళ్లపై బుల్డోజర్లతో యుద్ధం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో బాంబులతో ఇండ్లు కూలిపోతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి బుల్డోజర్లతో ఇల్లు కూల్చుతున్నాడు. డబ్బులే లేవంటున్న సర్కారు 1.50 కోట్లతో మూసీ సుందరీకరణ అంటోంది. మూసీ ప్రాజెక్టు కోసం ఇప్పుడు 10,000 ఇల్లు కూలగొడతామని ఆర్డర్ ఇచ్చారు అని మండిపడ్డారు. ఇవాళ మనం రోజు ఈ గత నెల రోజుల నుంచి టీవీ చూస్తూ ఉంటే అక్కడ గల్ఫ్లో యుద్ధం జరుగుతూ ఉంది. ఇరాన్ గల్ఫ్ యుద్ధంలో అక్కడ రాకెట్లు పడతా ఉంటే ఇండ్లు కూలిపోతూ ఉంటే మనకు బాధ అవుతూ ఉంది. ఆ యుద్ధంలో అక్కడ బాంబులతోని ఇండ్లు కూలిపోతూ ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూలుస్తూ ఉన్నాడు. హైడ్రా పేరిట, మూసీ పేరిట ఏ యుద్ధం లేదు కానీ రేవంత్ రెడ్డి బుల్డోజర్లు ఇక్కడ పేదల ఇండ్లు కూలుస్తూ ఉన్నాయి. పేదల మీద రేవంత్ రెడ్డి బుల్డోజర్లతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇది 10,017 ఇండ్లు కూల్చుడేంది? మూసి నదిని శుభ్రం చేయడానికి 10,017 ఇండ్లు కూల్చాల్సిన అవసరం ఏంది అని సూటిగా అడుగుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.